సాధారణంగా మన వంటగదిలో ఉండే బీన్స్, కందిపప్పు, శనగలు ఇలాంటివి మన గుండెను కాపాడగలవని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఇది నిజం. వీటి వెనుకున్న సైన్సేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సో, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మన గుండెలపు అసలు ప్రమాదం ఎక్కడుందో చూద్దాం. ఆ తర్వాత మన కథలో హీరోలైన పప్పుధాన్యాల గురించి తెలుసుకుందాం. వాటికి సైన్స్ పరంగా ఉన్న ఆధారాలేంటి, అవి మన శరీరంలోకి వెళ్ళాక ఏం చేస్తాయి, ఇంకా కొలెస్ట్రాల్ తగ్గించడం మాత్రమే కాకుండా వాటి వల్ల ఇంకా ఏమేం ప్రయోజనాలున్నాయో అన్నింటినీ స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, ఏదైనా పరిష్కారం గురించి మాట్లాడే ముందు అసలు సమస్య ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవాలి కదా. సంఖ్య చూడండి, 70 లక్షలు. ఇది కేవలం ఒక అంకె కాదు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల్లో ఒకటైన కొరోనరీ హార్ట్ డిజీజ్ వల్ల ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకే సరైన ఆహార పద్ధతుల ద్వారా దీన్ని నివారించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి ఈ చెడు కొలెస్ట్రాల్, అంటే ఎల్డిఎల్. దీని సింపుల్గా చెప్పాలంటే ఇది మన రక్తనాళాల్లో పేరుకుపోయి వాటిని సన్నగా చేసేస్తుంది. దాంతో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండె జబ్బులకు దారితీస్తుందన్నమాట. సో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ చెడు కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టడం చాలా చాలా ముఖ్యం. సరే, ఈ పోరాటంలో మనకు సహాయం చేసేందుకు ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఆయుధముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పప్పుధాన్యాలు అంటే లెగ్యూమ్ జాతి మొక్కల నుండి వచ్చే ఎండిన గింజలు అనమాట. ఇక్కడొక చిన్న క్లారిటీ అవసరం. పచ్చి బఠానీలలాంటి తాజా కూరగాయలు లేదా సోయాబీన్స్ లాంటి నూనె గింజలు ఇందులో రావు. మనం మాట్లాడుతోంది ఎండిన బీన్స్, కందిపప్పు, శనగలు, పెసలు ఇలాంటి వాటి గురించి. మరి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పప్పుధాన్యాలెక్కువగా తింటున్నారో చూస్తే బీన్స్, శనగలు, బఠానీలు ఇంకా కందిపప్పు లాంటివి టాప్లో ఉన్నాయి. మనమిప్పుడు చూడబోయే చాలా రీసెర్చ్ కూడా వీటిమీదే ఫోకస్ చేస్తుంది. ఓకే, ఇవి మంచివి అంటున్నాం, సరే, కానీ దీనికి ఆధారాలేంటి, సైన్స్ ఏం చెప్తోంది? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక పెద్ద స్టడీ. దాదాపు 10,000 మందిని పరిశీలించినప్పుడు ఏం తేలిందంటే, వారానికి కేవలం ఒక్కసారి పప్పుధాన్యాలు తినేవాళ్లతో పోలిస్తే 4 సార్ల కంటే ఎక్కువగా తినేవాళ్లలో గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గిందట. ఇది చాలా ముఖ్యమైన పరిశీలన. ఇదింకా ఇంట్రెస్టింగ్. సైంటిస్టులు ఏం చేశారంటే, ఇలాంటి చాలా స్టడీస్ ఫలితాలన్నింటినీ కలిపి విశ్లేషించారు. దీన్నే మెటా ఎనాలిసిస్ అంటారు. అలా చేసిన ప్రతిసారీ ఒకే విషయం స్పష్టంగా బయటపడింది. అదేంటంటే, పప్పుధాన్యాలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఇదొక్క స్టడీ చెప్పింది కాదు, చాలా స్టడీస్ కలిపి చెబుతున్న బలమైన నిజం. సరే, పప్పుధాన్యాలు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయని మనకర్థమైంది. కానీ అసలు మన శరీరంలోకి వెళ్ళాక అవి ఏం చేస్తాయి? ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది? దీనికి మెయిన్ రీజన్ వాటిలో ఉండే ఒక రకమైన ఫైబర్, అదే సాల్యుబుల్ ఫైబర్. ఇది ఒక స్పాంజ్లాగా పనిచేస్తుందన్నమాట. మనం పప్పుధాన్యాలు తిన్నప్పుడు ఈ ఫైబర్ మన ప్రేగుల్లోకి వెళ్ళి అక్కడ కొలెస్ట్రాల్తో తయారయ్యే బైల్ యాసిడ్స్ని పట్టుకుంటుంది. ఆ తర్వాత శరీరం ఆ ఫైబర్ బైల్ కాంప్లెక్స్ని బయటకు పంపేస్తుంది. ఇప్పుడేమవుతుంది? పోయిన బైల్ యాసిడ్స్ని మళ్లీ తయారు చేయడానికి మన లివర్ రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను వాడుకుంటుంది. చూసారా ఎంత సింపుల్ మెకానిజమో? కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. కేవలం ఫైబర్ మాత్రమే కాదు, పప్పుధాన్యాల్లో ఇంకా చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. వాటిలో ఉండే బయోయాక్టివ్ పెప్టైడ్స్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఫైటోకెమికల్స్ ఏమో చెడు కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకుండా, అంటే డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా వీటిలో ఉండే ప్లాంట్ ప్రోటీన్స్ వల్ల మనం మాంసం లాంటి వాటి నుండొచ్చే అనారోగ్యకరమైన కొవ్వులను తగ్గించుకోగలుగుతాం. ఇన్ని లాభాలున్నాయన్నమాట. అవును, పప్పుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం కొలెస్ట్రాల్ తగ్గించడంతోనే ఆగిపోవు, ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, పప్పుధాన్యాలు ఎక్కువగా తినేవాళ్లకి తిననివాళ్లకి మధ్య ఎంత తేడా ఉందో. పప్పుధాన్యాలు తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపుంటుంది. దానివల్ల తక్కువ తింటాం, బరువు కూడా తగ్గుతాం. అంతేకాదు, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యానికి చాలా కీలకమైన అంశాలు. ఈ విషయాన్నే ఇంకో పెద్ద మెటా ఎనాలిసిస్ కూడా కన్ఫర్మ్ చేసింది.
రోజుకి సుమారు 132 గ్రాముల పప్పుధాన్యాలు తినడం వల్ల బరువు తగ్గడంలో మంచి ఫలితాలు కనిపించాయని తేల్చింది. అంటే వెయిట్ మేనేజ్మెంట్కు ఇదొక మంచి మార్గమన్నమాట. సో ఇవన్నీ చూశాక మనకు ఏమర్థమవుతోంది? సైన్స్ చాలా స్పష్టంగా చెప్తోంది. పప్పుధాన్యాలు మన గుండెకు చాలా మంచివి. ఇవి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, బరువును కంట్రోల్ చేస్తాయి, బ్లడ్ ప్రెషర్ను కూడా మెరుగుపరుస్తాయి. మరి ఇంత సింపుల్గా మనకు అందుబాటులో ఉండే ఈ సూపర్ ఫుడ్స్ని మన ప్లేట్లో భాగం చేసుకోవటం గురించి ఒకసారి ఆలోచించండి. ఇంతకంటే సులభమైన ఆరోగ్య మార్గం ఇంకేముంటుంది?